మెస్సీనందున్న వారందరికీ ఈ లోకరక్షకుడు సర్వాధికారి అయినటువంటి యాషువా మెస్సీ వారి నామంలో షాలోం తెలియజేసుకుంటున్నానండి. అందరికీ సమాధానం కలుగునుగా అని చెప్పి ఆశిస్తున్నాను. మరణ శాసనము అనేటువంటి అంశం గురించి గత కొన్ని నెలలుగా కొన్ని లేఖన భాగాలను నేను మీకు వివరిస్తూ వస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధ గ్రంథం నుంచి ఈ మరణ శాసనం అనే అంశం గురించి మరికొన్ని లేఖన భాగాలను వివరించబోతున్నాను. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వచనాలను పరిశీలిస్తే, లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 21 వచనం వరకు. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఉదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అంటే తెలుగులో లాజరు అని చెప్పేసి ట్రాన్స్లేషన్ చేశారు. ఒరిజినల్గా హిబ్రూలో ఎల్యాజర్ అని ఉంటుందన్నమాట. ఒరిజినల్ నేమ్ అతనిది ఎల్యాజర్. సో నేను ఇక్కడ ఒరిజినల్ పేరు ఉపయోగిస్తున్నాను. కొంతమందికి సందేహాలు రావచ్చు. యేసుక్రీస్తు అని ఉంటే యాషువా మెస్సయ్య అంటున్నాడని, యెహోవా అని ఉంటే యాహవే అని పిలుస్తున్నాడని కొన్ని సందేహాలు కొంతమందికి వస్తాయి. వాటన్నింటినీ కూడా భవిష్యత్తులో 1 by 1గా ఒక్కొక్కటిగా వివరిస్తూ వస్తాను. ఎందుకంటే నేను బైబిల్ చెప్పేటప్పుడు ఒరిజినల్ కంటెంట్ ఏముందా అన్నది ఒకసారి పరిశీలిస్తాను అనమాట. ఎందుకంటే మనకు బైబిల్ అనేది ఆదిమ హెబ్రీ భాష నుంచి తర్జుమా చేశారు కాబట్టి, ఒకవేళ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, పొరపాటున ఆ మిస్టేక్స్ ఏమైనా అనుకోండి, ఒరిజినల్లో ఏముందా అనేది వెరిఫికేషన్ చేసుకోవాలన్నమాట. ఇది బైబిల్ మనం చెప్పాల్సిన ప్రాసెస్ అసలు ఒరిజినల్గా. ఇక్కడ లాజర్ ఉంది ఆయన పేరు, తెలుగులో లాజర్ అని చెప్పి తర్జుమా చేశారు. కానీ అతని హిబ్రూ భాషలో వ్రాయబడిన ఒరిజినల్ నేమ్ ఏంటంటే ఎల్యాజర్. ఎలియాజర్ అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కృపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. 22వ వచనాన్ని కూడా పరిశీలిస్తే, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటూ కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇక్కడ లేఖన భాగాన్ని పరిశీలిస్తేనండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 19వ వచనం నుంచి కూడా 22వ వచనం వరకు కూడా మనకి ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒకతను ఎలియాజర్, ఇంకొక అతను ధనవంతుడు. వీళ్ళిద్దరి బ్రతుకుల్ని మనం కంపారిజన్ ఒకసారి పరిశీలన చేసి చూస్తే, ఎందుకంటే మరణ శాసనం అనే యొక్క అంశంలో ఇక్కడ ఎలియాజర్ మరణం ఎలా ఉందని మనం పరిశీలిస్తే ఒకసారి ఒక విధంగా కొంత బాధాకరంగా విషాదంతో నిండినటువంటి మరణము అతనికి వచ్చిందనమాట ఎలియాజర్కి. అదే ధనవంతుడైతే ప్రతిదినము సుఖపడుతున్నాడు, బహుగా సుఖపడుతున్నాడు. అతనికి కొదువైనది అయితే ఏమీ లేదు. అంటే ఇప్పుడు మరి వీళ్ళిద్దరిలో ఎవరు తండ్రి మాటలను విన్నారు, ఆయన మా ఆజ్ఞలు పాటించారని మనం పరిశీలిస్తే, అబ్రహాం గారు కింద తర్వాత వచనాలు చెప్తూ ఉంటారు. అవన్నీ చదివితే నాకు టైం ఎక్కువైపోద్ది కాబట్టి అవి చదవట్లేదు. అబ్రహాం గారు ఈ ధనవంతుడితో ఏమంటాడు, నువ్వు నీ జీవిత కాలమందు నీ ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, ఎలియాజరు కష్టాన్ని భరించాడు అని చెప్పాడు. ఎవరి కోసం ఎలియాజర్ కష్టపడ్డాడు, అంత కష్టాన్ని బాధని భరించాడు? తండ్రి అయిన యావే మాటల కోసం. అంటే ఇక్కడ ఒక విధంగా అటువంటి మరణంలోకి నేటి కాలంలో ఉన్నటువంటి, ఏదో పాస్టర్లను విమర్శిస్తానని అనుకోకండి, ఏ పాస్టర్స్ దగ్గరికి వెళ్ళినా, లేదా ఏ బిషపుల దగ్గరికి వెళ్ళినా, ఏ పోపుల దగ్గరికి వెళ్ళినా బహుగా ఆశీర్వాదాలు అని చెప్పేసి ఇస్తారు. ప్రార్థన చేసేటప్పుడు జనరల్గా అందరూ కూడా బిడ్డను బహుగా ఆశీర్వదించుతండి అని చెప్పి చేస్తారు, అందరూ కూడా ప్రార్థన. మరి అక్కడ ఎలియాజర్ పరిస్థితి ఎలా ఉంది? ఆశీర్వాదాలు ఏం లేవు, కానీ శాపాలే పాపం. అది కూడా ఆయన మరణపు అంచుల్లోకి వెళ్ళినప్పుడే ఈ దరిద్రుడిగా చేయబడ్డాడు. కానీ ఒరిజినల్గా ఆయన నమ్ముకున్న భక్తులకి ఆయన ఎప్పుడు కూడా ఏది కూడా కుదువు చేయడు అనమాట. మరణం అనేది ఆయన డిసైడ్ చేస్తాడు ఎలా చావాలన్నది. ఆయన ఎందుకు భయభక్తులు గల వారి యొక్క మరణాన్ని ఏ విధంగా మరణం అనేది అతనికి రావాలన్నది తండ్రి నిర్ణయించుకుంటాడు. అది ఇప్పుడు
సంసోను మరణం ఒకలాగా ఉంటుంది, అబ్రహాం గారి మరణం ఒకలాగా ఉంటుంది, మోషే మరణం ఒకలాగా ఉంటుంది, మెస్సీ గారి మరణం ఒకలాగా ఉంది, స్టెఫను మరణం ఒకలాగా ఉంది ఇక్కడ. సో ఇలాగా మన మరణ దినం అనేది దగ్గర పడినప్పుడు, మనకు ఆయనకి ఇష్టలుగా మనం బ్రతుకుతున్నప్పుడు నువ్వు ఏ మరణాన్ని పొందాలన్నది కూడా నిర్ణయించేది తండ్రి అయిన యావే. ఇక్కడ లాజరుకి ఈ మరణాన్ని ప్రసాదించినప్పుడు లాజరు అసలు ఒక్క మాట అనలేదండి. అలాగే దరిద్రులేగానే చనిపోయాడు కదా. నిజంగా ఎంత బాధాకరమైనది, అడుక్కు తింటూ. మళ్ళీ ఈ లాజరు కూడా ఏమి జ్ఞానం తక్కువైన వాడేం కాదు. ఎవరి దగ్గర అడుక్కుంటున్నాడు? మళ్ళా తన ప్రజల దగ్గరే అడుక్కుంటున్నాడు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏమంటారు ఒక మాట, వేరే వాళ్ళ దగ్గరికి, వేరే అన్యుల దగ్గరికి వెళ్ళలేదు ఇక్కడ లాజరు. ఎలియాజరు అన్యుల దగ్గరికి వెళ్ళలేదు, ఇక్కడ తన ప్రజల దగ్గరికే వెళ్ళాడు. ఎందుకని అన్యుల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది అక్కడ? ఇప్పుడు అన్యుల దగ్గరికి వెళ్తే ఏమవుతుందంటే ఒక విధంగా అక్కడ తండ్రి నామం తక్కువ చేయబడే అవకాశం ఉంటుంది, అపహాస్యం చేస్తారు కూడా అవసరమైతే. మీ ఎలోహిం నీకు ఫుడ్ కూడా పెట్టలేడా? ఇలా దరిద్రుడు అయిపోయావు ఒకసారి, అప్పుడు బాగానే బతికేవు, ఒకసారి దరిద్రుడు అయిపోయావు. ఒక అవమానం అనేది ఇతనితో పాటు తండ్రికి కూడా వచ్చే అవకాశం ఒకటి అనేది ఉంటుంది. వీళ్ళెంత జ్ఞానవంతులు అనమాట. ఎలియాజర్ అంటే మామూలుడేం కాదు, చాలా జ్ఞానవంతుడే. అందుకే ఈయన పరిస్థితి బాగులేక ఇక మరణం దగ్గరకు వచ్చినప్పుడు ఒక విధంగా అడుక్కోవడానికి కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈయన తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు. ధనవంతుడేం పరాయుడేం కాదు, ధనవంతుడు కూడా ఇజ్రాయేలీయుడే, ధనవంతుడు అన్యుడేమి కాదు. అందుకే అబ్రహాంతో అంటాడు, తండ్రివైన అబ్రహామా అంటాడు. వాళ్ళు ఆ సంతతికి సంబంధించిన వాళ్ళందరూ. అంటే ఇక్కడ ఎలియాజర్ ఎంత తెలివిగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాడో కూడా చూడండి. ఆయన అన్యుల దగ్గరికి వెళ్ళకుండా పెడితే పెట్టాడు, లేకపోతే లేదు. నాకే ముగింపు ఇలా రాశాడు, నా ముగింపు ఇలాగే చచ్చిపోవాలి. అది తండ్రి రాసిన శాసనం, మరణ శాసనం అది అని నిర్ణయించుకొని ఆఖరికి కుక్కలని వస్తే కుక్కల్ని నాకుతూ ఉంటే వాటిని తరిమే ఓపిక కూడా లేదు. కొంతమందికి జ్వరాలు కానీ ఏమైనా కొన్ని రకాల రోగాలు వచ్చాయనుకోండి, మంచం నుంచి లెగలేరనమాట. ఒక మనిషి పట్టుకొని నడిపించాలి వాళ్ళని. ఒక మనిషి పట్టుకొని నడిపిస్తేనే నడవగలుగుతారు. ఇక్కడ లాజరు పరిస్థితి కింద దిగజారిపోయాడు, మరణ పంచులకు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక కుక్కల్ని ఏమనలేడు, మనుషుల్ని ఏమనలేడు, ఎవరిని ఏమనలేడు. ముఖ్యంగా తండ్రి అయిన యావేని ఒక్క మాట కూడా అనలేదు. నా 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 బతుకేంటి, నేనేంటి, ఇలా బతకడం ఏంటి అని చెప్పి తండ్రి అయిన యావేని దూషించలేదు అతను. ఇక్కడ తండ్రి అయిన యావే కూడా లాజరునైనా కానీ, ఈయన యోబు గారినైనా కానీ ఆ స్థాయికి తీసుకెళ్ళి మళ్ళీ గొప్ప స్థాయికి తీసుకొచ్చాడు. కానీ ఇక్కడ ఎలియాజర్ని మాత్రం ఇంకా గొప్ప స్థాయికి మళ్ళీ తీసుకురాలేదు. మరణశాసనం ఆయన అలా లిఖించాడు. నిజంగా అటువంటి మరణశాసనం నేటి కాలంలో ఉన్న క్రైస్తవుల్లో అనేకులకు ఒకవేళ వచ్చింది అనుకోండి, మెసియానిక్స్కి, ఇందులో ఎంతమంది నిలబడగలరు అంటారు సుమారుగా? ఎప్పుడూ సుఖభోగాలు ఆశీర్వాదాలే కాదు, తండ్రి అయిన యావేను నమ్మినప్పుడు ఆయన మార్గాల్లో నువ్వు ఉంటావా పోతావా అనడానికి అప్పుడప్పుడు టెస్టులు కూడా జరుగుతాయి అన్నమాట. పరీక్షలు, ఆ పరీక్షల్లో నిలబడతావా పడిపోతావా అన్నది నిర్ణయం అన్నది మన చేతుల్లో ఉంటుంది. ఇక్కడ లాజర్కి పెట్టిన పరీక్షలో లాజర్ అయితే విజయవంతంగా అయితే సాధించేశాడు. నువ్వు పెట్టకపో, నేను విడిచిపెట్టను. నువ్వు నన్ను అభివృద్ధిలో తీసుకపో, నేను విడిచిపెట్టను. నేటి కాలంలో ఇక్కడ మనం మెస్సియానిక్ మార్గాన్ని విడిచిపెట్టిపోతున్న వాళ్ళు కొందరిని పరిశీలిస్తే ఎక్కడికో వెళ్తాడు, అక్కడ ఏదో లాభం జరిగిందని చెప్పి అక్కడ ఉండిపోతాడు. వేరే దేవతల దగ్గరికి కానీ, అన్యుల దగ్గరికి కానీ, ఇతర దేవతలను పూజింపబడుతున్న వాళ్ళ దగ్గరికి, దేవుళ్ళని పూజించే వాళ్ళ దగ్గరికి కొందరు వెళ్తున్నప్పుడు పరిశీలిస్తే వాళ్ళకి అక్కడ ఏదో ఒక లాభం ఉంటుంది. ఆ లాభం ఉంటేనే అక్కడికి వెళ్తారు. కొంతమంది పిల్లలు పుట్టలేదని చెప్పి వేరే ఇతర ఏదో దానికి సంబంధించినటువంటి కొన్ని ఆచారాల దగ్గరికి, సాంప్రదాయాల దగ్గరికి, అన్య దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగారని చెప్పేసి ఆ దేవుళ్ళని దేవతలను ఆరాధించడం మొదలు పెడతారు. కొంతమంది క్రైస్తవులనే కాదు, క్రైస్తవులు కాని వాళ్ళు కూడా వాళ్ళకి ఏదైనా మంచి జరిగితేనే ఆ యొక్క మార్గాల్లో వాళ్ళు నమ్ముతారు, అందులో ఉంటారు. ఆ అవకాశాలు చాలా ఎక్కువ. అదే చెడు జరిగితే అక్కడ ఎవరు ఉండరు, వెళ్ళిపోతారు. చెడు జరిగే దగ్గర మేమెందుకు, మాకెందుకు ఆ చెడు అన్నట్టు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఒకసారి లేఖనాన్ని పరిశీలిస్తే లాజరు చనిపోయే వరకు కూడా యాష్వా మెస్సే గారిని కానీ
విడిచిపెట్టలేదనే విషయాన్ని మీరు గమనించాలన్నమాట. ఎందుకంటే తన పిల్లలకి ఆయన ఏది పొదుపు చేయడు. కానీ మరణం అన్నది ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటదది. ఆయన నిర్ణయిస్తాడనమాట మరణం అన్నది. నీ మరణం ఎలా ఉండాలన్నది. నువ్వు ఆయనందు భయభక్తులు కలిగిన దాన్ని బట్టి ఆయన నిర్ణయిస్తాడు మరణం ఏ విధంగా ఉండాలన్నది. కొంతమందికి మరణంలో కూడా చక్కగా బంధువులు అందరూ దగ్గర ఉండి అదొక ఒక మంచి మరణం అని చెప్పాలి. ఒక విధంగా మరణంలో కూడా ఒక మంచి మరణం అనే చెప్పాలి. బాధ ఉంటుంది, పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, కానీ అందరూ దగ్గర ఉంటారు. ఇక టైం అయిపోయిందని అంటారు, చనిపోతాడు. ఇంకొంతమంది మనకు తెలుసు స్టెఫెన్ రాళ్ళబెట్టి కూడా చంపేస్తారు. అది ఆ రాళ్ళబెట్టి కూడా చంపేస్తామంటే మరి మెస్సీ కానీ లేకపోతే తండ్రిని యావి కానీ వీళ్ళు ఆపచ్చు కదా, ఆపరు. ఎందుకు? మరణశాసనం వాళ్ళు లిఖించారు వాళ్ళు. అర్థమవుతుందండి. ఇప్పుడు సంసోను కళ్ళు పీకేసిన తర్వాత మరి సంసోను కూడా వెళ్ళి ఆయన కాపాడచ్చు కదా. సంసోను మరణశాసనం లిఖించబడింది అలాగే. అర్థమవుతుందా అండి? అలాగే మెస్సియా, యాషువా మెస్సియా వారి మరణశాసనం సర్వ మానవాళి కోసం ఆయన రక్తం చిందించబడాలి, ఆయన మరణం కావాలి, తిరిగి లేపబడాలని చెప్పి రాయబడింది, అది నిర్ణయించబడింది. అలాగే ప్రతి ఒక్క మనిషి యొక్క మరణ శాసనం అన్నది నీ క్రియలను బట్టి తండ్రి అయిన యావేర్ల నీకు ఉన్నటువంటి భయభక్తులను బట్టి ఆయన నిర్ణయించుకుంటాడు నువ్వు ఎలా చావాలన్నది. మన మరణ శాసనం ఆయన లిఖించుకుంటాడు. భయభక్తులు కలిగి ఉంటే ఎలా ఉండాలి, భయభక్తులు లేకుండా ఉంటే ఎలా ఉండాలి, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఎలియాజరు ఒక గొప్పతనాన్ని మనం గమనిస్తే, ఒకటి తండ్రి అయిన యావేకు ఆయన మాట రానివ్వాలి. ఫస్ట్ వేరే అన్యుల దగ్గరికి వెళ్తే అపహాస్యం చేసి దూషించే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు ఆ దేవుని ఎందుకు నమ్ముకున్నావు, మా దేవుడి దగ్గరకు వచ్చి మేము చూడు ఎంత బాగున్నాం ఇక్కడ అని అంటారు, అనే అవకాశం ఉంటుంది. అక్కడ తండ్రి అయిన యావే నామానికి ఒక అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ లాజరు ఆల్రెడీ కుంగిపోయి ఉన్నాడు, ఇంకా కుంగిపోయే అవకాశం ఉంటుంది. వెళ్ళలేదు అన్యుల దగ్గరికి కూడా, తన ప్రజల దగ్గరికి వెళ్ళాడు, పెడితే పెట్టారు, పెట్టకపోతే పెట్టకపోయారు అన్న ఉద్దేశంతో తను మరణించే వరకు కూడా తండ్రి అయిన యావే మాటను జవదాట్లేదు. అబ్రహాం గారు చెప్తారు, ఏమని చెప్తారు, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వినాలి. ఉన్నారు అంటే ఉన్నారు, అది మోషే ప్రవక్తలు ఉన్న కాలంలో జరిగిన ఒక యథార్థ గాథ, అది యథార్థంగా జరిగింది. అది మోషే ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళు చెప్పినట్టు వినాలి అన్నాడు. ఇప్పుడు ఎలియాజరు వాళ్ళు చెప్పినట్టు విన్నాడా లేదా క్వశ్చన్. ఎలియాజరు వాళ్ళు చెప్పినట్టుగా విన్నాడా లేదా? మరి వింటే సుఖవంతమైన బ్రతుకు, సుఖవంతమైన జీవితము, అందరితోటి నమస్తలు పెట్టుకునే బ్రతుకు రావాలి కదా మరి ఎలియాజర్కి. మరి ఇలాంటి మరణం ఎందుకు వచ్చింది? తండ్రి ఆజ్ఞల్ని మనం పాటించేటప్పుడు, ఆయన మార్గాల్లో నడిచేటప్పుడు మనకు మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా సరే ఆయన్ని విడిచిపెట్టకూడదు. అది ఆయన ఉద్దేశం, మెయిన్ ముఖ్యమైన ఉద్దేశం అది. ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారండి, భర్తకి ఏదో రోగం వచ్చిందని చెప్పేసి వదిలేసిపోయింది అనుకోండి భార్య, ఏమంటారు? అలాగే భార్యకి ఏదో రోగం వచ్చిందని చెప్పేసి భర్త వదిలేసిపోయాడు, అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం అనమాట మనం ఇలాంటి విషయాలని. కానీ వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నా ఇద్దరు కలిసి ఉంటారు, చూసారా? అది మంచి కావచ్చు చెడు కావచ్చు, చచ్చే వరకు కూడా, చచ్చిపోయిన తర్వాత కూడా కొంతమంది వాళ్ళ జ్ఞాపకాలతోటి వాళ్ళ స్మృతులతోటి ఉంటారు, చూసారా? వాడిని నిజమైన ప్రేమ అంటారు. అక్కడ ప్రేమ కనిపిస్తుంది. ఇక్కడ తండ్రి అయిన యావే మాటలను ఎలియాజరు ఎంత ప్రేమించాడో మనం గమనించాలి. నువ్వు పెట్టినా పెట్టకపోయినా నీ మాట నేను జవదాటను. అది ఎలియాజరు తీసుకున్న గొప్ప నిర్ణయం. నేను చెప్పిన అంశము మీ అందరికీ అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. మరొక లేఖన భాగంతో ఇదే మరణశాసనమైన అంశం గురించి మరొక లేఖన భాగంతో మీ ముందుకు వస్తాను. అప్పుడప్పుడు ఆలస్యం అవుతుంది, చాలా ఆలస్యం అవుతుంది. ఈ ఆలస్యానికి దయచేసి క్షమించాలి. భవిష్యత్తులో తప్పకుండా రెగ్యులర్గా రావడానికి ప్రయత్నిస్తాను. కొన్ని అనివార్య కారణాల వల్ల నేను రెగ్యులర్గా ఉండలేకపోతున్నాను. ఇది కొంచెం గమనించగలరు. ఇప్పటివరకు ఓపికతో వీక్షించిన అందరికీ కూడా మెస్సీ నామంలో షలోమ్ తెలియజేసుకుంటున్నానండి.